బ్లాక్ బర్డ్ సార్? అవును సార్. 50,000 రూపాయలు వాళ్ళు చెప్పిన చోటుకి నేను తెచ్చివ్వకపోతే మా అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపుతామని 2-3 సార్లు ఫోన్లో బెదిరించారు. నాకు కాళ్ళు చేతులు ఆడక ఈ విషయం మీకు రిపోర్ట్ చేయడానికి వచ్చాను. వాళ్ళని ఎలాగైనా అరెస్ట్ చేయించండి సార్ ప్లీజ్. ఈ బ్లాక్ బర్డ్స్ అనే గ్యాంగ్ గురించి ఇదివరకే 2-3 రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ ఊళ్ళో కొత్తగా ఏదో ముఠా తయారైనట్టుంది. ఎనీహౌ వాళ్ళ బెదిరింపులకు మీరేం భయపడకండి. వీ షల్ అటెండ్ టు ద కేస్. థ్యాంక్ యూ సార్. హలో మిస్టర్ మధుసూదన్ రావు, మా మాట కాదని మా మీద పోలీసు రిపోర్ట్ ఇచ్చావు కదా, అందుకు మా శక్తిని నీకు వెంటనే రుచి చూపించావు. మధు, నువ్వు చేసిన తప్పుకి మా బ్లాక్ బర్డ్ కోర్టు 50,000 రూపాయల జరిమానా మాత్రం విధించింది. మొత్తం 1 లక్ష. అది శుక్రవారం నాటికల్లా మా చేతుల్లో, లేకపోతే నీ కొడుకు శవం నీ ఇంటి ముందు నిలుస్తుంది. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ ఉండండి. అదేమిటి డాక్టర్ గారు, తరచూ నాకు జబ్బు రావాలని కోరుకుంటున్నారా? అలా కాదు, మీలాంటి వారు తలా ఒక చేయి వేస్తే కదా నా జేబులో ఉండేది. జోక్ వదలాను. ఎలా ఉంది? బాగలేదా? నమస్తే డాక్టర్. డబ్బా ఊరుకో రాజా. నమస్కారం డాక్టర్ గారు. బిడ్డకి నిన్నటి నుంచి జ్వరంగా ఉంది. తెల్లారి సరికెళ్ళే టెంపరేచర్ వచ్చింది. కాస్త టెస్ట్ అయింది డాక్టర్ గారు. చుట్టి బాబు 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 మందిస్తాను. మందేమిటండి, ఇంజక్షన్ ఇవ్వరా మీరు? ఇంజక్షన్లు టానిక్లు ఇచ్చే డాక్టర్ కావాలంటే మీ పేరే చెప్పారు. నా పేరు ఇంజక్షన్ ఇస్తాను. పసిపాపే కదా, నొప్పుడుతుందో ఏమో అని. డాక్టర్ కేశవ్, పొద్దు నుంచి నా వేళ్ళు ఇలా వంగి ఉంది. చూడండి, ఈ వేళ్లతో ఇంజక్షన్ ఇవ్వాలి, కానీ ఇలా అయిపోయింది. డాక్టర్ కేశవ్ మంచి డాక్టర్, ఆయన ఇస్తారు ఇంజక్షన్. ఇవ్వండి. వేళ్ళలో ఏముందండి, పాప ముఖ్యం. నేను చూస్తాను. బట్ డాక్టర్ వెళ్ళండి. ఫీజు మాత్రం ఇక్కడ ఇవ్వండి. అలాగే. మంచిది. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఏమిటండి, జలుబా, దగ్గ, జ్వరమా? నొప్పి ఎక్కడ? ఇక్కడ. నర్సుని పిలిచాను. నేను నర్సుని చూడడానికి రాలేదు, డాక్టర్ని చూడడానికి వచ్చాను. డాక్టర్ వెంకయ్యమ్మ. ఏ బాగోలేదా? బ్రహ్మాండంగా ఉంది. రండి. ఏమని చెప్పను డాక్టర్, ఏదో వెంటగా ఉన్నట్టుంది. పక్క కుదరటం లేదు, తిండి సహించటం లేదు. గుండెంతా నొక్కేసినట్టు, నొక్కుపోయి గుండె గుండి అంత అయిపోయినట్టు ఏదో బాధ, తీయని బాధ. అక్కడ కాదు, అక్కడా కాదు. వెంకాయమ్మ, నొప్పి ఎక్కడని చెప్తే కదమ్మా. బావా, ఇన్ని రోజులు నిన్నేమో అనుకున్నాను. నువ్వు డాక్టర్వే కాదు, యాక్టర్వి కూడా. మరదలా, నువ్వు కూడా బాగా యాక్ట్ చేస్తున్నావు. అబ్బా,
ఇన్నాళ్ళకు నవ్వుతూ మాట్లాడావు బావా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక నుంచి రోజు ఇలాగే మాట్లాడతాను వెంకాయమ్మ. చాలే, పేషెంట్ పేరు వెంకాయమ్మ. నా పేరు? నీ పేరు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఎప్పుడు కసురుతూ మాట్లాడతావు. ఒక్కసారైనా తీయగా నా పేరు పిలు బావా. ఎలా పిలవాలో నువ్వే చెప్పాలి. నువ్వు చెప్పు. అయితే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి ఒకేసారి పిలుద్దాం. పిలు. బావా, డాడీ నిన్నొక విషయం అడగమన్నారు. ఏమిటది లిల్లీ? అదే పెళ్లి విషయం. దానికేం భాగ్యం లిల్లీ, చేసుకో. నీకు నచ్చిన వాడిని చేసుకో. థ్యాంక్ యూ బావా, ఐ లవ్ యూ. ఒప్పుకున్నా డాడీ. అబ్బబ్బా, ఎవరు ఒప్పుకున్నాడు? ఏమిటి ఒప్పుకున్నాడు? ఎందుకు ఒప్పుకున్నాడు? బావ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏమిటి? బావ పెళ్లి ఒప్పుకున్నాడా? అబ్బా, ఇన్నాళ్ళకి బండి ట్రంక్ రోడ్ లో పడింది అనమాట. చూడమ్మా, మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గర ఆగిపోకుండా వెంటనే వెళ్ళి ఆర్టీఓకి చెప్పేయాలి. ఆర్టీఓ ఎవరు డాడీ? ఆర్టీఓ అంటే వాళ్ళ డాడీ అమ్మా. ఆ మసూదమ్మ వాడు లేడు? యు మీన్ మై ఫాదర్ ఇన్ లా. యువర్ ఫాదర్ ఇన్ లా. ఇవాళ సాయంకాలం వెళ్ళి చెప్పేద్దాం. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. సార్ 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 లోపలికి వెళ్ళకండి సార్. మన ఇల్లే కదా. మీ ఇల్లే సార్. లోపల ఘోరమైన కుట్ర జరిగిపోతుంది సార్. ఏమిటది? నీకు లలితమ్మకి పెళ్లి చేసేయాలని. మై గాడ్, అసలు నాన్నగారికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు. సార్ మళ్ళీ కూర్చుంటారేంటి సార్? ఏం చేయమంటావు? అసలు నాకు ఆ లిల్లీ మోడర్న్ డ్రెస్లు అలవాట్లు ఏమీ నచ్చవు. నాకు తెలుసు సార్, మీ టేస్టే వేరు. మీకంత పల్లెటూరి వాతావరణం, పల్లెటూరి అమ్మాయి, కట్టు, ఆ బొట్టు. సార్ మీరు గనక ఇప్పుడు లోనకు వెళ్తే ఆ అమ్మాయి ముసలు అందరూ కలిసి ఈ పెళ్లికి ఒప్పించేస్తారు సార్. సార్ కానీ ఇప్పుడు ఎందుకు? ఓకే ఓకే. బావా, హే బావా, చల్లగా జారుకుందామని చూస్తున్నావు. అక్కడ చర్చల్లో నువ్వే హీరో. అల్లుడు, నిన్నటి దాకా లవ్ చేస్తూ ఎల్ బోర్డు పెట్టుకుని తిరిగిన మా అమ్మాయికి లైసెన్స్ ఇచ్చేసావట. ఏమిటో మా అమ్మాయి పెళ్లి చేసుకుంటాను చెప్పేసావటగా. వాట్ శేఖర్, అమ్మాయి అంతా చెప్పింది. దొంగ అంత నాట్యం తెప్పించాలని ఆర్టీఓగా రూట్ పర్మిషన్ ఇచ్చేశారు. కొబ్బరికాయ కొట్టి బండి నడిపించడమే. ఇవాళే దశమి, మంచి రోజురా, ఇదే ప్రధానం అనుకుందాం. శేఖర్, అమ్మాయిని బజార్ తీసుకెళ్ళి ఏ నెక్లెస్ గాజులో కొనిపెట్టు. ప్రధానం నాడు బంగారం పెట్టడం ఆచారం. అది 15,000 రూపాయలు ఉంటుందమ్మా. 15,000? అవునమ్మా. ఇంతకన్నా కాస్ట్లీ లేవు. ఇంకానా? చాలు చాలు. చూడండి, సరిగ్గా ఎటువంటి వాటిలో ఇంకోటి చేయించండి. అడ్వాన్స్ ఇస్తాను. అబ్బే, అడ్వాన్స్ ఎందుకు డాక్టర్ గారు? సరుకు తీసుకున్నప్పుడే డబ్బులు. నేను ఒప్పుకోను. ఈయన ఒట్టి మూడి మనిషి అండి. తీరా నెక్లెస్ రెడీ అయిన తర్వాత వద్దన్న అనగలడు. మొత్తం 15,000 నయా పైసలతో ఇచ్చేసే. ఇచ్చా తర్వాత అండి, ఈ నెక్లెస్ లో ఫైన్ ఫినిష్ ఉండాలి. దీంట్లో ఎర్రరాయి పెట్టండి. మళ్ళీ ఏదైనా కొత్త డిజైన్స్ వస్తే ఏం సార్ మళ్ళీ వస్తుంది? ఏం లేదు, ఇందాక పక్కనే అమ్మాయి ఉందని అంత ఖరీదు కొప్పుకున్నాను. సంపాదించే మనకు గాని ఖర్చు పెట్టే ఆడవాళ్ళకి డబ్బు విలువ గురించి ఏం తెలుస్తుంది చెప్పండి. నిజమేననుకోండి. అనుకోవడం కాదు, నిజమే. ప్రస్తుతం మన దేశం ఎలాంటి విషమ పరిస్థితిలో ఉంది. నిరుద్యోగం, ఆకలి, దరిద్రం, ఇలాంటి పరిస్థితుల్లో ఇంత ఖర్చు పెట్టి నెక్లెస్లు, చామంతి బిళ్ళలు కొనుక్కోవడం తప్పు కాదు. భారత మాతకి నేను అన్యాయం చేయలేదు. పవిత్ర భారత రక్తం నాలో ప్రవహిస్తుంది. ఇందాక నెక్లెస్ ఎంత అవుతుందన్నారు? 15,000 సార్. కొద్దిగా చిన్న సైజు రాళ్ళు వేసి 10,000లో కానీ చేయండి. ఇందాక ఎంత ఇచ్చాను? పూర్తి ఇచ్చేసి సార్. అయితే మిగిలిన 5,000 చేయండి. 5,000? మనం గొడవలు ఉన్నాడు, పిలుస్తుంది సార్. నో, నాకు టైం లేదు. చూడండి, వాచ్ కూడా లేదు. ప్రతి క్షణం భారత మాతకి సేవ చేయాలి కానీ ఇలా వృధా చేయండి. త్వరగా చేయండి.
సార్ ఎందుకని మంచిది, దీని మీద సంతకం పెట్టండి, డబ్బులు తెస్తున్నాను. సార్ ఇదిగో సార్ 5,000. చూడండి, దేశభక్తి మీలోనూ ఉండాలి. ఈవేళ మన ఇద్దరు కలిసి భారతదేశాన్ని 5,000 మేరకు కాపాడం. జై హో. ఏమిటి నాన్నగారు నా మాట వినిపించుకోకుండా లిల్లీ అలా ఉన్నారు ఏమిటి నాన్నగారు? బాబు, వారం రోజులుగా ఎవరో బ్లాక్ బర్డ్ ముఠా వాళ్ళు ₹1,00,000 ఇవ్వకపోతే నిన్ను చంపిస్తామని ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడే మరో ఫోన్ కాల్ వచ్చింది. రేపు బుధవారం లోపు 2 లక్షలు ఇవ్వకపోతే నిన్ను లిల్లీని చంపేస్తారట. ఎవరు నా రాస్కల్స్? పోలీస్ రిపోర్ట్ ఇస్తే సరే. వద్దు బాబు, వద్దు. వాళ్ళు చాలా దుర్మార్గులు, ఎంతకైనా తెగిస్తారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి చూస్తుండగా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది కూడా. అలాగా? వాళ్ళు అంత దూరం పోతారనుకోను. మీరు కంగారు పడకండి. పాపం ఏదో స్పై పిక్చర్స్ చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు. మీరు పడుకోండి ప్లీజ్ ప్లీజ్. ఒరే డాక్టరు, ఎంతసేపురా? త్వరగా వెళ్ళిపోరా. పోవా? అయితే నేనే వెళ్తాను. అంత బిగుసిపోయి ఉన్నా? డాక్టర్ గారు, నన్ను టెస్ట్ చేసి ఏం చెప్పారు? టెస్టా? ఏం చెప్పాను? ఏం చెప్పానని నన్ను అడుగుతున్నారా? 15 రోజుల క్రితం వచ్చినప్పుడు నేను తల్లిని కాబోతున్నాను మీరు చెప్పలేదు. గుర్తులేదండి. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఏమైందా? తల్లిని కాబోతున్నానని వినగానే ఎంతో మురిసిపోయాను. ఈ వార్త మా వార్త చెప్పగానే ఆయన ఎంతో సంబరపడిపోయి ఎగిరి పడ్డారు, కాళ్ళు విరగొట్టుకున్నారు. ₹60 పెట్టి పుట్టబోయేవాడి కోసం ఎంతో ఆశతో ఉయ్యలు కూడా కొన్నాను. 600 ఖర్చు పెట్టి పార్టీ కూడా చేశాను. చూడండి, నేను 1 నెలగా ఎవరిని గర్భవతిని చేయలేదు. గర్భవతి అని ఇచ్చలేదు. చెప్పలేదు? ఇదిగో మీ చేతులతో మీరే రాసింది, చూసుకోండి. ఇది నా రాత కాదే. మీ రాత కాదు, నా రాత, తలరాత. అవును సార్, ఆ రోజు దేశభక్తి గురించి చెప్పినప్పుడు 5,000 నేనే ఇచ్చాను మీకు. నేను డబ్బు తీసుకున్నాను? వాట్ యు మీన్? నేను డబ్బు తీసుకున్నాను? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. మీకు నేను నెక్లెస్ కోసం 15,000 ఇచ్చానా లేదా? ఇచ్చారు సార్. మళ్ళీ వచ్చి 5,000 తీసుకున్నాను అంటాడేంటి మీ అబ్బాయి? ఎరా బిడ్డ? అవునయ్యా, ఇలా వెళ్ళి అలా వచ్చి 5,000 పొట్టిపోతుంది. డోంట్ టాక్ రబిష్. నేను డబ్బు తీసుకుని లేదంటానా? కోపడకండి, కోపడబోకండి. ఎరా నిజం చెప్పరా, నువ్వు నిజంగా డబ్బు ఇచ్చావా? నిజమయ్యా, 5,000 ఇస్తేనే నా మీద ఒట్టు. కావాలంటే ఓచర్ మీద సంతకం చేసి చూపిస్తున్నాడు. ఏదిరా, ఎక్కడ్రా ఓచరు? ఉండాలయ్యా, ఇక్కడెక్కడో పెడితే. అవరు మొయ్. రే, ఎన్నాళ్ళుగా ఇలా దొంగతనం చేస్తున్నావురా? ఎంత డబ్బు కొట్టేసావురా? అలా నాటకయ్యా, వెతుకుతున్నాను. ఎతుకు. మీ గొడవ సరేనండి, నా మాట ఏమిటి? మీరుండండి సార్, మీరుండండి. రే, లేని కాగితం ఎలా కనిపిస్తుందిరా? నా కడుపున చెడ పుట్టావురా. సార్ ఇదిగోనయ్యా ఓచరు, చూడండి సార్. చూడండి సార్, చూడండి. హలో, డాక్టర్ శేఖర్ హియర్. హాయ్ బావా. ఓ లిల్లీనా? లేకపోతే నీకు వేరే ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేస్తున్నారేమిటి? ఏమిటో చెప్పు, అసలు పని ఉంది నాకు. నథింగ్ డూయింగ్. సాయంత్రం 4 గంటలకు పని పాట ఏమి పెట్టుకోకు. నేనే వచ్చి పికప్ చేసుకుంటానని నీ అంతటా నువ్వే చెప్పి. నేను చెప్పానా? ఏ దొంగ, నా చేతి చెప్పించారని. ఇదిగో ఇంకో 1/2 గంటలో నేను రెడీ వచ్చేస్తాను. నిన్ను మనం అనుకున్న చోటుకు వెళ్దాం, ఓకే? ఓకేనా? రా వెళ్దాం. దన్నాలండి. డాక్టర్ బాబు గారు ఉన్నారండి?
ఉన్నారు మీరెవరు? మా దాన కబలండి. నేను ఎన్ని మందులు వేసుకున్నా కడుపు కదలదండి. మా ఆవిడకి ఎన్ని మందులు వేసినా కదలే గడప ఆగదండి. కావాలని ఒకసారి చూసి పోరానండి. డాక్టర్ బాబు గారు 4 గంటలు ఉంటారండి. ఉండరు, 1 గంటలో బయటకు వెళ్తున్నారు. ఉండరు కదండి. అమ్మాయి అయితే నేను ఉంటానండి అయ్యా. హలో, ఏమిటి సార్ మీరు చెప్పేది నిజమే? హాస్పిటల్లో రాతకి జ్యువెలరీ షాప్లో సంతకానికి చాలా దగ్గర సంబంధం ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. అండ్ ఈరోజు లిల్లీ నాకు ఫోన్ చేసింది. ఆమెను కలుసుకుంటానని నేను చెప్పానట. అసలు ఆమెతో మాట్లాడండి. అదేమిటి సార్ ఇదంతా డిటెక్టివ్ కథలా అనిపిస్తుంది నాకు. హలో, మధు నర్సింగ్ హోమ్. హలో, ఎవరు మాట్లాడేది? ఎవరు సార్ మాట్లాడింది? డాక్టర్ శేఖర్ ఎండి. ఆహా